కర్నూలు నగరంలోని జేఎన్ఆర్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దేవమ్మకు 2 కుమార్తెలు. వారి చదువు, కుటుంబ పోషణ భారం అవ్వడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న దేవమ్మకు జేఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరయ్య ఆర్థిక సహాయంగా 50,000 రూపాయలు అందజేశారు. భవిష్యత్తులో ఆమెకి, వారి కుమార్తెల చదువులకు హాస్పిటల్ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయాలు కానీ, నర్సులు కానీ డ్యూటీ నర్సులు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి పేద ప్రజలకు హాస్పిటల్ యాజమాన్యం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జేఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య, సతీమణి లక్ష్మీదేవి, మేనేజర్ శివ, డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, హాస్పిటల్ ఇన్ఛార్జ్ కుమార్ డాక్టర్ మహేష్ నాయుడు మరియు జేఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎన్ఆర్ హాస్పిటల్ డైరెక్టర్ కర్నూలు. దేవమ్మని మా దగ్గర ఆయమ్మగా పనిచేస్తుంది. గత 3 సంవత్సరాలు మా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళ భర్త గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో దానికి మేమంతా చింతిస్తున్నాము. సో దానికి గాను జేఎన్ఆర్ హాస్పిటల్ తరఫున, స్టాఫ్ తరఫున, మా డాక్టర్ గారు అంత తరఫున ఆమెకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. సో దానికోసం ఒక 50,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నాము. తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా సరే మేము భరోసాగా ఉంటామని వాళ్ళకి హామీ